మరి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి నా సాక్ష్యాన్ని మీతో క్లుప్తంగా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా అనేటువంటి ప్రాంతంలో ఆకవీడు అనేటువంటి గ్రామంలో ఒక మారుమూల ప్రాంతంలో ఓ చాకలి కుటుంబంలో నేను జన్మించాను. అమ్మ, మీ ఆకీడు కాదు, ఇక్కడ ఆకీడు ఉంది కదా, ఇది కాదు, మాది ఆకావీడు. మీ ఇక్కడ ఉండే ఆకీడుకు కీ ఉంటుంది, మాకు కా ఉంటుంది. ఆకావీడు మాది. ఆకవీడు అంటే మీకు అర్థం కాదు. నల్లమల్ల కొండలలో క్రీస్తు శేషులు శ్రీ గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిగిన హెలికాప్టర్ దుర్ఘటన ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతము మాది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క హెలికాప్టర్ దుర్ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం మాది. అక్కడ ఆకవీడు అని ఉంటుంది. ఆ ఆకవీడులో ఓ చాకలి కుటుంబంలో నేను జన్మించాను. మా కులవృత్తి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఇలాగ పాలకొల్లులాగా నీళ్ళగిన పారుతుంటే ఒక్కొక్క శాఖలలో 100 ఇళ్ళ గొడవలు ఉతుకుతారు మా కల్లి. గట్టిగా తప్పలు కూడా తినడా మనం ఏం పడిచిడాం. అలాంటి బట్టలు ఎన్నో ఉతుకుతుండగా, ఓరే పాల్ కిషోర్, నువ్వు ఉతకాల్సింది ఈ బట్టలు కాదురా, రా పాలకొల్లులో కొన్ని ఉన్నాయి ఉతుకుదు, రా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ఉన్నాయి నువ్వు ఉతుకుదు, మురికి పట్టిన జీవితాలను ఉతుకుదురా అని నన్ను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రేమటువంటి దేవుని పిల్లరా, మరి కులవృత్తిగా అలా జీవిస్తున్నప్పుడు మా తల్లిగారు ఒక ఇంటిని కట్టించాలని ఆశపడింది. అనగా ఒక మిద్దె కట్టించాలని. మా కల్లి మిద్దె అంటారు. కొండల ప్రాంతంలో 2 రాళ్ళ మధ్యలో మట్టి పెట్టి కట్టేవారు. ఆ మిద్దె 4 పక్కల గోడలు వేసాయి, పైన మూత వేయాలి. ఆ గోడ నుంచి ఈ గోడ మీదకి దంతెలు వేయాలి. అప్పుడు పిల్లర్స్ స్లాబులు ఎన్ని లేవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ పైన మూత వేయాల్సినటువంటి సందర్భంలో మా తల్లిగారు గర్భవతి, 6 లేదా 7 నెలల గర్భవతి. లోక సంప్రదాయం ప్రకారంగా అందరూ అన్నారటమ్మా, నువ్వు ఆల్రెడీ గర్భంతో ఉన్నావు, ఈ టైంలో పైన మూత వేయడం ఆచారం కాదు అన్నారట. అమ్మా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వ్యాస వేరుగున్న మన భాష ఏందండి పలకరు మీరు? వ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష. రాయలసీమ మా వ్యాస వేరుంటుంది, మీ వ్యాస వేరుంటుంది. గట్లా తెలంగాణ వెళ్ళామంటే ఏయ్ కట్ల కత్తి పట్టుకుంటే కనికరమణ కూడా ఆ వ్యాస వేరుంటుంది. కాబట్టి వ్యాస వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అని ఏమన్న గారు పలుకుతారు. సరే, మంచిది ప్రియులరా. మరి ఎప్పుడైతే ఆ 4 పక్కల గోడలు వేయాల్సిన సందర్భంలో ఈ యొక్క సమాచారం మా తల్లిగారికి వినబడింది. అయ్యో, వర్షాకాలం వర్షం పడి ఈ మట్టి గోడలు పడిపోతాయని చెప్పి ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్తే ముసలమ్మ చెప్పిందంట, ఏమీ లేదమ్మా, జిల్లెడు చెట్టు పాలు ఒక గిలాసుడు ఒడుచుకొని తాగితే నీ గర్భం పడిపోతుంది అని చెప్పిందట. దేనికి? ఆ మిద్దెకు పై మూత వేయడానికి. గర్భవతిగా ఉన్నప్పుడు పైన మూత వేయకూడదట. అందుకని ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఎప్పుడైతే వాళ్ళైతే చెప్పారో మా తల్లిగారు పొలానికి వెళ్ళి జిల్లెడు చెట్టు పాలు ఒక గిలాసుడు ఒడుచుకొని తాగడం జరిగింది. ఎప్పుడైతే ఆమె గిలాసుడు పాలు ఒడుచుకొని తాగిందో ఆ పాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి లోపల జీర్ణమై లోపల ఇన్ఫెక్షన్ అయి లోపల పుండు ఏర్పడి నొప్పి అనడం మొదలుపెట్టింది. జిల్లెడు చెట్టు పాలు. ప్రియులరా, మరి నొప్పి అంటుండగా ఆమెను తీసుకొని ప్రియులరా గిద్దలూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పట్లో వాహనాల సౌకర్యం లేక ఒక గుర్రం బండిలో వేసుకొని తీసుకొని వెళ్ళారు. గుర్రం బండిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తుంటుండగా ప్రియులారా రియాక్షన్ అయ్యి ఊపిరాడక పిండం అడ్డం తిరిగి అక్కడికక్కడే నా తల్లిగారు చనిపోయారు. అప్పుడు నా వయసు 5 సంవత్సరాల వయసు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు శారీరకంగా ఓ తల్లి లేని అనాథని నేను. మా తల్లిని నేను చూశానేమో కానీ ఇప్పటికీ మా అమ్మ రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. సరే, ఏదైనా చనిపోయిన తర్వాత లేదా బతుకున్నప్పుడు ఒక ఫోటో తీసి ఆ గోడ కన్నా తగిలిస్తారంటే ఆ నల్లమల్ల ఏరియాలో అంత కల్చర్ వాళ్ళకి పెరగలేదు, అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు.
మారుమూల ప్రాంతం, నల్లమల కొండలకు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను. కాబట్టి ఇప్పటి వరకు కూడా మా అమ్మ రూపురేఖలు ఎలా చూశానేమో కానీ గుర్తుపెట్టుకున్నంత ఆలోచన నాకు ఇప్పటికీ మా అమ్మ ఈ రూపంలో ఉంటుంది అనేది నాకు గుర్తులేదు. మరి ప్రియులారా, ఆ టైంలో నా తల్లిని కోల్పోయాను. ఇక మా నాన్నగారు ఎక్కువగా తాగడం మొదలుపెట్టాడు. ఇంట్లోనే నాటు సారాయి తయారు చేసుకుంటాడు, తాగుతూ ఉంటాడు. ప్రియులారా, ఆయన పెద్ద మరి బలాఢ్యుడు మా నాన్న. గుండు పందెము, బండ పందాలు ఎత్తగలిగిన కెపాసిటీ కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, పోలేరమ్మ దగ్గర, అంకాలమ్మ దగ్గర, దేవి దేవతల దగ్గర మేకపోతులను నరకాలి అంటే అది సాకలి పదలింగన మా నాన్న ఒకడే దెబ్బకు నరకగలిగిన కెపాసిటీ కలిగిన వాడు. ఆ కత్తి ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉంది, పెద్ద కొడవలి. ఇంకంత మాత్రమే కాదు, పెద్ద పెద్ద మాన్లు నరికి ముక్కలు చేసి సున్నపురాలు కాల్చేవాడు. ఏ రాళ్ళు కాల్చేవాడు? సున్నపురాలు కాల్చేవాడు. కాల్చినాక ఆ సున్నపురాల మీద నీళ్లు పోస్తున్నప్పుడు ప్రియుల తాగిన మైకంలో కాలు దారి ఆ రాళ్ళ మీద పడటం ద్వారా ఆ వేడి రాళ్ళు ఇరుగుతూ సున్నమవుతూ ఈ కాళ్ళు చేతులని కాలి బొబ్బలు వచ్చి రొచ్చుకలు వచ్చి ఇలా మురుసుకొని పోయాయి. రొచ్చుక కారడం ప్రారంభమైంది. వారాలైంది, నెలలైంది, సంవత్సరమైంది. ఆ రొచ్చుకి ఆ పుండ్లు మానటంలా. పిల్లరా, ఇక అంతే. మా నాన్నకు ఒక స్టాంప్ వేశారు, ఈయనకు కుష్ఠరోగం ఉంది, ఈయనకు పెదరోగం ఉందని ఏ బంధువులు రక్త సంబంధికులు పెద్దగా మా ఇంటికి వచ్చేవారు కాదు. పైగా మేము దిక్కు లేని వాళ్ళం. మా నాన్న నన్ను బ్రతికించలేక నన్ను తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ బీసీ హాస్టల్లో చేర్చాడు. మా ఊరు చాలా పెద్ద గ్రామం, ఆ ఊర్లో హాస్టల్లో చేర్చాడు. అక్కడ 7వ తరగతి వరకు చదువుకున్నాను. నేను చదువుతున్న రోజుల్లో 7వ తరగతికి ఫైనల్ ఎగ్జామ్ ఉండేది. అందులో మనం ఫెయిల్ అయిపోయాం. మళ్ళా చదువుకొని 10వ తరగతి వరకు వెళ్ళాం. 10వ తరగతులు కూడా ఫెయిల్ అయిపోయాం. 10వ తరగతులు ఫెయిల్ అయిపోయి ఇంటికి రాగానే మా నాన్నగారు 3 గాడిదలు కొనిచ్చాడు. ఏం కొనిచ్చాడండి? పలకాలి. ఏం కొనిచ్చాడండి? 3 గాడిదలు కొనిచ్చాడు. మీ కళ్ళి అనుకుంటారో లేదో కానీ మా ప్రాంతంలో అనుకుంటారు, అరే చదువుకో బాగుపడతావు, లేకపోతే ఏం కాసుకోవాల్సి వస్తుంది. అది జరిగింది నా జీవితంలో. బాగా చదువుకో బాగుపడతావు, లేకపోతే గాడిదలు కాసుకోవాల్సి వస్తుంది. ఆ 3 గాడిదలు కొనిసరికి నాకు 3 అప్పాచి బైకులు కొనిచ్చినంత ఫీలింగ్స్. ఎందుకనగా ఏ శాఖలో ఇంటికాడైతే 3 గాడిదలు ఉంటాయో ఆ శాఖలో ఒక గొప్ప పేరు. ఏ శాఖలో అయితే 100 ఏళ్ళ సాకిరి గుడలు ఉతుకుతారో ఆ శాఖలో మరొక పేరు. ఏ శాఖలో అయితే ఊరు ప్రెసిడెంట్ బట్టలు ఉతుకుతాడో ఆ శాఖలకు మరొక పేరు. ఎలాగా? శాఖలలో గొడవ పడితే రే కాచ కింద మింద చూసి ముందు చూసి మాట్లాడరా, ప్రెసిడెంట్ గారు బట్టలు ఉతికారు ఎవరు అడుగున్నావమ్మా, ఇలాంటి వాల్యూ పెరిగింది. అరే వాడు ప్రెసిడెంట్ గారు బట్టలు ఉతుకుతున్నారా, వాడిని వదిలిపెట్టరా బాబు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి బట్టలు ఉతుకుతే ఇంకా నాకెంత కెపాసిటీ ఏంటో. ప్రియులారా గమనిస్తారు, ఇది అక్కడ ఉన్నటువంటి సంప్రదాయ సిచ్యువేషన్స్. సరే, మనం ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రియులారా, సాకర మీద ఉన్న ఇంట్రెస్ట్, కొండకట్టల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మనకు చదువు మీద లేదు. అన్ని అబద్ధాలు చెప్పి స్కూల్కి జంప్. ఇలా ఫెయిల్ అయిపోయిన తర్వాత 3 గాడిదలు కొనిచ్చాడు. ఇంకా ప్రియులారా మా ఊరికి చుట్టూ కొండలే. ఆ నల్లమల్ల కొండల్లో ఈ గాడిదల మీద కొండ కట్టెలు తోలుకొని బ్రతికేవాళ్ళం. సీజన్ బట్టి ఎలక్కాయలు, బిక్కికాయలు, మామిడికాయలు, ఏమండి ఉసిరకాయలు, మాడపాకులు, తేనె, టేక్ సామాను, కొండగడ్డి ఇలాంటివన్నీ తోలుకుంటూ బ్రతికేవాళ్ళం. పిల్లరా ఇలా తోలుకుంటూ బ్రతుకుతున్నప్పుడు మా నాన్న తాగుతూ ఉండేవాడు ఇంట్లో నాటు సారాయి తయారు చేసుకొని. మా నాన్న చెప్పాను, అయ్యా ఎందుకు ఇలా ఇంట్లో నాటు సారాయి తయారు చేసుకొని తాగుతావు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోతే ఇంకా నువ్వు కూడా మాకు దిక్కు లేదంటే, ఓయ్ అందులో ఉన్న టేస్ట్ ఏంటో నీకు తెలుసా, ఓసారి వేసుకొని చూడమన్నాడు. ఏమన్నది? నాటు సారాయి. సరే ప్రేమటువంటి దేవుని పిల్లరా, పనికిరాని బ్యాచ్, యవనస్తుల బ్యాచ్ ఉంటే వాళ్ళమ్మడి కలిసాం. వాళ్ళంటే ఉంది రమ్మన్నారు. పోయి ఫస్ట్ రోజు తాగుతాడు, చేదు వాసన కంపు అలా అనిపించింది. ఒక 4-5 రోజులు పోయినాక జరాస మత్తులేకి, జరాస జూములోకి, జరాస చిరంజీవి స్టెప్పుల్లోకి వచ్చాం. అప్పుడు మనం చిరంజీవి ఫ్యాన్స్. కొన్నిదెల మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ మనం. ఓహోహోహో ఎవరిదన్నా పెళ్ళి కావాలి, ఇంకా మన స్టెప్పులే చూడాలి.
ఇంట్లో ఏమి లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి. నడుగు పెట్టుకోవడానికి బెల్ట్ పెట్టుకొని సోమత లేకపోయినా పురకోస కట్టుకొని అది మన ఫ్యాన్స్. ఇలా త్రాగుతూ 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 ఎలాగొచ్చామంటే నేను మా నాన్నగారు తాగే మర్యాద లక్షణాలు లేకొచ్చాం. ఎలాగొచ్చాం? తండ్రి కొడుకులు తాగే మర్యాద లక్షణాలు. వాళ్ళ మర్యాద ఎలా ఉంటుంది? నాయన నువ్వు పెద్దోడు, నువ్వు కొంచెం ఎక్కువ చేసుకొని తాగు. అరే నువ్వు కుర్రోడు రా, నువ్వు కొంచెం ఎక్కువ తాగు. రెస్పెక్ట్ భావనాలు. ఇలా తాగుతూ తాగుతూ ఇప్పుడు ఇలా లాస్ట్కి ఎలాగొచ్చిందంటే ఇక ఈయనకి పిల్లనిచ్చే దిక్కు కూడా లేరు అన్నట్టు. ఒకరోజు ప్రియులరా ఎండాకాలం మే నెల, ప్రియులరా మే నెలలో ఎండాకాలం కొండకెళ్ళాం. కొండ కట్టెలు నరుక్కున్నాం. మా కొండల కింద చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్నబాబు అన్న గారు చూశారు, ఉన్నారు ఇక్కడ, దేవునికి స్తోత్రం. అదే కొండలలో వచ్చాడు చిన్నబాబు అన్న మా దగ్గరికి. లేదు మీరు చూడాలనుకుంటే బొబ్బిలి రాజా సినిమాలో అలాగా ఆ కొండలను తీసి అక్కడ పెట్టారు. లారీ డ్రైవర్ సినిమాలు అప్పట్లో. ప్రేమిటి మన దేవుని పిల్లారా, ఆ నల్లమల్ల కొండల్లో ఎత్తైన కొండకెళ్ళాం. కట్టెలు నరికాం, ముక్కలు ముక్కలు చేసుకున్నాం, గాడిదలకు ఎత్తుకున్నాం. ఎత్తుకొని దిగి వచ్చేటప్పుడు ఆ తీసుకుపోయిన వాటర్ అయిపోయాయి, నీళ్ళు అయిపోయాయి. గొంతంతా ఎండకపోతూ ఉంది. కొండ దిగలేకున్నాను. మా నాన్న చెప్పాను, నాన్న ఇంకా నేను నడవలేను, నేను స్రో తప్పిపోయాను. ఈ ఎండకు ఈ ముసిరిగలు పట్టాయి. ఈ ముసిరిగలు అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ ఏందో. మన చెమట ముసిరిగలు నాకినాయంటే డబుల్ వీక్నెస్, డబుల్ బలహీనత. కాబట్టి నేను ఈ ఎండకు రాలేను నాన్న, ఈ చెట్టు కింద పడుకొని సాయంత్రం చల్లబడి నాకు వస్తానన్నాను. అప్పటికి 1 గంట టైం. అప్పుడు మధ్యాహ్నం. మా నాన్న అంటాడు, రే నీళ్ళు లేక గొంతెండకపోయి ఈ కొండల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారా, నువ్వు ఏమాత్రం కూడా ఇక్కడ కూర్చునే దానికి వీల్లేదమ్మా అని పిల్లరా నా చేయి పట్టుకొని లాక్కుంటూ 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 ఒక కొండ లోయలోకి తీసుకెళ్ళాడు. కిందికి తీసుకెళ్ళాడు, పైనుంచి లాక్కుంటూ కిందికి తీసుకొచ్చాడు. ఆ కొండ లోయలో అంటే శల 2 కొండల మధ్య ఉన్నదే లోయ. ఆ లోయలో ఎప్పుడో వర్షాకాలం పడిన నీళ్లు ఆకులు పడి, పుల్లలు పడి, పురుగులు పడి, ఏమండి ఆ నల్లమల నీళ్ళు ఎలాగున్నాయంటే దిల్ మాంగే మోర్ పెప్సీ లాగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. అడవి జంతువుల పొర్లి, ఏమండి నీసు వాసన. ఇలాగే గొంతు తప్పిన ఈ టవల్ ఏముంది వేసుకపో, పుల్లలు పురుగులు నోట్లోకి రాకుండా ఫిల్టర్ చేసుకొని బోర్లో పండుకున్న పశువులా తాగాను అన్నట్టు. నీసు వాసన వాటర్ దిల్ మాంగి పెప్సీ కలర్లో ఉన్నాయి, నల్లమల నీళ్ళు నల్లగా ఉన్నాయి. తాగి అమ్మయ్యా అని ఒక 4 అడుగులు వేస్తే ప్రియులరా ఆ నీసు వాసన లోపల విమడక ఓక్కని కక్కొని స్రో తప్పి పడిపోయి అక్కడికక్కడ దబాన పడిపోయాను. మా నాన్నగారు ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకనగా నేను మా కుటుంబానికి ఒక్కనే వారస్తుంది, వీడు కూడా నాకు బతికెట్టట్లేడు అని చెప్పి ఏడ్చుకుంటూ నన్ను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయి గాడిదల దగ్గరికి వెళ్ళి గాడిద మీద ఉన్నటువంటి ఒక గాడిద మీద ఉన్న కర్రలు కింద పడేసి ఆ గాడిద చెవు పట్టుకుని లాక్కుంటూ 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 నేను స్రో తప్పి పడిపోయినటువంటి ఆ లోయలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఆ లోయలోకి వచ్చాడో ప్రేమిటి వాడు దేవుని పిల్లారా, మా నాన్నగారు నా టవల్తో నా ముఖమంతా తుడిచి ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఆ తడిసిన టవల్ ఒక కొస నా నోట్లో పెట్టి అలా సప్పరిస్తుండు నాయనని చెప్పి మిగతా 3 కిలోమీటర్లు మా స్వగ్రామానికి ఇంటికి చేర్చాడు మా నాన్న. ఇంటికి వచ్చిన తర్వాత మజ్జిగ, సోడా, నిమ్మకాయ నీళ్ళు ఏరి తాపిన కూడా ఓక్కని కక్కోవడం. పైగా ఎండబెట్టగొట్టి ఏమండి వేడి చేసి లూజ్ మోషన్స్, విరోచనాలు అవ్వడం కూడా ప్రారంభమయ్యాయి. ఇక నా పరిస్థితి కూడా దయనీయంగా మారిపోయింది. ఇంకా మా అమ్మని తీసుకుపోయినటువంటి హాస్పిటల్కు గిద్దలూరు మహాపట్టణానికి, మా ఊరు నుండి 24 కిలోమీటర్లు గిద్దలూరు, పాలకొల్లులాగా. ఆ గిద్దలూరు మహాపట్టణానికి తీసుకొని వెళ్ళాలని పిల్లరా ఊరు బస్టాండ్లోకి వచ్చారు మంచం మీద బండబెట్టుకొని. ఊరు రోడ్డు మీద బస్టాండ్లోకి వస్తే అప్పుడు 1989లో ప్రైవేట్ బస్సులు ఉండేవి మారుమూల ప్రాంతం. ఇలాగ ఆర్టీసీలు, డీలక్స్లు, లగ్జరీలు, ఏమంటే సూపర్ లగ్జరీలు లేవు అప్పుడు. ఆటోలు, అప్పాచి బైకులు లేవు అప్పుడు. పిల్లరా ప్రైవేట్ బస్సులు ఎప్పుడో పొద్దున ఒక బస్సు పోతే సాయంత్రం ఒక బస్సు వచ్చేది. దానికోసం చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక ముసలాయన
నా దగ్గరకు వచ్చాడు, గట్టిగా చప్పట్లు కొడి దీని నామనం ఏర్పరచడం. ఆయన అన్నాడయ్యా, ఈ అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నాడు, ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఆ డాక్టర్ గారి పేరే రెవరెండ్ డాక్టర్ బొప్పూరి డేవిడ్సన్ గారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడి దీని నామనం ఏర్పరచడం. ఆయన దగ్గరికి వెళ్తే ప్రియులరా, ఆయన నన్ను చూసి భయపడ్డాడు. అయ్యా, ఈ అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నాడు, నేను ఆర్ఎంపీ డాక్టర్ని. ఏ డాక్టర్ అంట? ఆర్ఎంపీ డాక్టర్ని, చిన్న డాక్టర్ని. ఏదో కాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పి అంటే నేను చిన్న చిన్న వైద్యం చేస్తాను. ఇతను స్పృహ తప్పే పడిపోయాడు, ఇతనికి మీరు ఎటులకైనా గిద్దలూరు మా పట్టణానికి మీరు తీసుకొని వెళ్ళాల్సిందే అని చెప్పాడు. మా నాన్నగారు అయ్యా బస్సు రాలేదయ్యా, ఏదన్నట్టు చూడయ్యా అని దండాలు దశకాలు పెడుతుంటే ఆయన అన్నాడు, సరేయ్యా మీరు సాకలోలు అంటున్నారు కాబట్టి మీకు ఈయన అభ్యంతరం లేదంటే నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడండి? ఆయన మంచి దైవజనుడు, ఆయన రెవరెండ్ డాక్టర్ బొప్పూరి డేవిడ్సన్ గారు. మీరు చాకలోళ్ళు అంటున్నారు కాబట్టి మీకు ఈయన అభ్యంతరం లేదంటే నేను ప్రార్థన చేస్తానన్నాడు. మా వాళ్ళు ఏదో ఒక మంత్రం చేయలేయా అన్నారు. ప్రియులారా, ఆయన అర్థం చేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? ప్రియులారా, శ్రోత పడిపోయిన నాకు ఆ మాటలు వినబడుతూ ఉన్నాయి. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నువ్వు తల్లి లేని వారికి నువ్వు తల్లివయ్యా. నిజంగా నాకు తల్లి లేదు. తండ్రి లేని వారికి నువ్వు తండ్రివయ్యా. దిక్కు లేని వారికి నువ్వు దిక్కువయ్యా. అబ్బా, నేను ఎప్పుడు వినని మాటలు. మీ గాయం కలిగిన హస్తంతో ఈ బిడ్డను మీరు తాకి స్వస్థతపరచండి అని ప్రార్థన చేస్తూ ఉంటే, మా సాకలి బజార్లో ఈ మాటలు అయితే నేను ఎప్పుడు వినలేదండి. అప్పుడు మా సాకలలో కాస్త తాగినరు, కాస్త వేసుకున్నారు అంటే ఇక ఉంటుంది ఆ బజార్ల కథ. ఆ కథలు చూసాం కానీ ఈ మాటలు మేము ఎప్పుడు వినలే. ఎలాగునా? తల్లి లేని వారికి నువ్వు తల్లివయ్యా, తండ్రి లేని వారికి నువ్వు తండ్రివయ్యా, ఏ దిక్కు లేని వారికి నువ్వు దిక్కువయ్యా. మీ గాయం కలిగిన హస్తమయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లరా, నిజంగా ఆ మాటలు ఇంద్రియ వద్దన్నా, పిల్లగాని పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఆల్రెడీ భార్యను కోల్పోయావు, నీ ఆరోగ్యం కూడా బాగోలేదు, నాకు డబ్బు లేదు, ఒక పని చేయి అన్నాడు ఆయన. ఈయనేమనుకున్నాడంటే, మేము సాకలం కదా, ఒకరోజు బట్టలు ఉతికిద్దామని అనుకున్నాడట. ఆయన అన్నాడయ్యా, మీ అబ్బాయిని ప్రతిరోజు మా ఇంటి దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి దావజనుడు ఆయన. ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఇలాగే మీలాగే కూర్చొని చక్కగా పాటలు పాడేవారు, చక్కగా ఆరాధన చేసేవారు. ఆయన నిలబడి ఒక అరగంట వాక్యం చెప్పేవాడు. అలా తర్వాత నా కోసం ప్రార్థన చేసేవాడు. ఏంటేవాని ఆ వెనక కూర్చుండేవాని, నాకు ఏమీ తెలియదు. యేసయ్యా, నిజంగా దేవుడు అయితే నువ్వు మాకు కొంచెం బ్రతుకులు మార్చయ్యా అనుకుంటుండేవాడిని. అక్కడ ఆయనతో స్నేహం ఏర్పడింది. ఆయన భార్య టీచర్. ప్రియులారా, నా తల్లిని చూశానో లేదో నాకు రూపురేఖలు గుర్తులేవు కానీ డేవిడ్ సార్ భార్యలో ఒక గొప్ప తల్లి ప్రేమ నేను చూశాను. హల్లెలూయా. ఆమె ప్రేమ అపారమైన ప్రేమ. నాకు అనిపిస్తుంది వాళ్ళకు ఒకే ఒక కొడుకు, నన్ను ఒక కొడుకులా చూసుకుంది మా తల్లి. నాకు అనిపిస్తుంది ఈమెకే నా మీద ఇంత ప్రేమ ఉంది, ఈ డేవిడ్ సార్కే నా మీద ఇంత ప్రేమ ఉందంటే వీళ్ళు ఆరాధిస్తున్న దేవునికి ఇంకా నా మీద ఎంత ప్రేమ ఉండాలి. అక్కడ క్యాచ్ చేయం మనం. అది దీనత్వం, అది సహనం, అది ఓర్పు. వాళ్ళు ఇలా జిమ్ముక్కులు మిమ్ముక్కులు చేసేవారు కాదు, ఉన్న రియాలిటీ, ఒరిజినాలిటీ, క్రియారూపకంగా బ్రతికే దేవజనులు వాళ్ళు. ప్రియులరా, నన్ను ప్రేమించారు, నన్ను నడిపిస్తూ వచ్చారు, మంచిగా పరిచర్య చేయడం నేర్పించారు, కొద్దిగా పాటలు పాడడం నేర్పించారు. ఆయన కూడా చుట్టుపక్కల పల్లెలలో పాడడానికి వెళ్తుంటే ఒక బాగా పుసాన్ని పెట్టుకొని ఆయనతో పాటు వెళ్తూ ఉండేవాడిని. ఇలా వెళ్తుండగా కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులైనాక, పాల్ కిషోర్ నీవు 10వ తరగతి మళ్ళా రాయాలి అన్నాడు. అప్పటికి మనం 3 మాటలు ఫెయిల్. ఎన్ని మాటలు ఫెయిల్ అండి? 10వ తరగతిలో 3 మాటలు ఫెయిల్. సార్, మనకంతలో టాలెంట్ లేదు సార్, మనకంత మెమొరీ లేదు సార్, మనమంతా పూర్ సార్, మనం రాయలేం సార్ అంటే, నాయనా, గత కాలం నువ్వు రాసింది వేరు, ఇప్పుడు నువ్వు రాయబోయేది వేరు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలేను. నీ కొరకు ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము అడుగుతాం, నువ్వు కూడా అడుగు అని గొప్ప సలహా ఇచ్చి ప్రార్థన చేశారు. నిజంగా వాళ్ళు ప్రార్థించిన రీతిగా ఆ సంవత్సరం 10వ తరగతి పాస్ అయిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మళ్ళీ కొద్ది రోజులు ఉన్నాక పాల్ కిషోర్ నువ్వు మళ్ళీ ఏదైనా మిలిటరీకి చూడమన్నాడు. ఆర్మీలో 40,000 అడుగుతున్నారు అప్పట్లో. సార్, మా సాకలలో ఒక సామెత ఉంది సార్ అన్న. ఏమని ఆయన అన్నాడు, సాకలలో ఉతుక్కోవాలి, వాళ్ళు పెట్టింది గతుక్కోవాలి. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో చేసుకోండి. సాకలలో మేము వాళ్ళ బట్టలు ఉతకాలి,
ఉతికిన తర్వాత వాళ్ళు అర్ర కొర్ర పెడితే ఆ తర్వాత మేము గతకాలి. ఉతుక్కోవడం గతుక్కోవడం అంటారు. మనకు డబ్బు లేదు సార్. అయితే కొండలలో కొండకట్టలు తోలే వాళ్ళకు ఇంకొక సామెత ఉంది సార్. కొండకూడు పిండాకూడు అట. ఇది కూడట, నువ్వు కొండలలో ఎంత సంపాదించినా నువ్వు చచ్చిపోయిన వరకు పిండాకూడు వరకేనట. మీకు డౌట్ అయితే గంధపు చెక్కల స్మగ్లర్, పుష్పాన కాదు, ఎవరండి, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పను పోయి అడిగిరాండి. అడిగి అని చట్నే పోండి. ప్రియులారా, కష్టపడి వాళ్ళు కొండలలో ఎంత సంపాదించినా కొండాకూడు పిండాకూడు వరకే. ఎలాగూ పోలీసు వాళ్ళు బతకనియారు, కట్టెలోళ్ళు బతకనియారు, ఫారెస్ట్ వాళ్ళు బతకనియారు. కాబట్టి డబ్బు అనేది మిగలదు. 40,000 ఎక్కడి నుంచి కట్టాలి సార్ అని నువ్వు శారీరకంగా ఆలోచన చేయడం మానే. పాల్ కిషోర్, మన దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మధ్య కోతోడు అంటున్నాడు, అన్నీ ఆయనే చేస్తే మారు మనసు ఆయనే చేస్తాడని. ఆయన చిత్తం లేదు, నువ్వు మారు మనసు కూడా పొందలేవు. గడగడో తప్పట్లో ఆయన అనుగ్రహం లేకపోతే పెంట కుప్ప మీదనే ఉంటాను, లేవని కూడా లేలేవు. హల్లెలూయా. ప్రేమిటి వారు దేవుని పిల్లరా, గమనించండి. ఆయన ప్రార్థించిన రీతిగా ఊహించని విధంగా మా సంఘానికి ఒక అక్క వచ్చేది. ఆమె నేను పాడే పాటలకు కొంచెం ఆకర్షితురాలయ్యేది. ఆమెకు బిఎస్ఎఫ్లోని ఎస్ఐతో మ్యారేజ్ అయింది. ఒకరోజు ఎస్ఐ ఇంటికి వచ్చాడు. ఏమండి, ఈ అబ్బాయి చాలా చక్కగా పాటలు పాడతాడండి, ఆకర్షణంగా సంఘంలో పరిచర్య చేస్తాడండి, పైగా సాకలోలండి, ఏదైనా ఒక ఉద్యోగం ఉంటే ఈ అబ్బాయికి చూడండి అని అంటే, ప్రేమిటి దేవుని పిల్లరా, ఆయన ఇంట్లోకి వెళ్ళి మిషన్ మీద ఉన్న టేపు తీసుకొచ్చి నా హైటు, నా చెస్టు, నా భుజాలు కొలుచుకొని చూద్దాంలే బాబు అని బోర్డర్ వెళ్ళిపోయాడు. 6 నెలల వరకు కనపలేదు. ఎన్ని నెలల వరకు కనపలేదండి? 6 నెలల వరకు కనపలేదు. మనకేమో కొండాకోడు పిండాకోడు, ఉతకడం గతకడం. పైగా మా నాన్న నన్ను ఎప్పుడు కూడా సాగరేవుకు రారా అని పిలవడండి. నేను సాగరేవు పోయానంటే, ఎక్కడికి పోయానంటే, నేను సాగరేవు పోయి బండకాడ దిగి బట్టలు ఉతికితే ఇలాంటి షర్ట్లకు ఒక్క బటన్ నిలబడేది కాదు, మీ జాకెట్లకు ఒక్క కుక్సు నిలబడేది కాదు. సాయంత్రం కంప్లైంట్, ఎవర్రా సాగరోడు బట్టలు ఉతికింది అని. మా వాడు ఉతికాడాయా, ఒక బటన్ లేదు, ఒక ఉక్సు లేదు. అందుకని మా నాన్న నన్ను ఎప్పుడు సాగరేవుకు రారని పిలవడు. సాగరేవుకు రమ్మని పిలుస్తాడు. ఎప్పుడో తెలుసా? పెద్ద పెద్ద పండగలు, సంక్రాంతి పండగ, మహాశివరాత్రి పండగ, పీర్ల పండగ వచ్చిన రోజున దుప్పట్లు, పంతలు, రగ్గులు ఉతకడానికి అప్పుడు రమ్మనేవాడు. అప్పుడు బండకాడ దిగితే ఆ బొంత లేదా ఆ దుప్పటి తీసుకొని ఉతికితే ఒకటే పాట, ఒక పాట పాడమంటారా? సాగలాల పాట. పిల్లల బండకాడ దిగి తెల్లవారులు 3 రోజులు కూడా ఉతుకు అదే పాట, ఇంకేది ఉండదు. ప్రేమిటి దేని పిల్లలు, ఇలాంటి వాటికి మేము అలవాటు పడ్డాం. కానీ ఇక 6 నెలలు అయిపోయింది, సాకరే ఉతుకుతున్నాం, కొండకట్లకి వెళ్తున్నాం. 6 నెలల తర్వాత నా స్నేహితుడు బొందలపాటి వెంకటేశ్వర్లో అరోయ్ లింగయ్య అని పిలిచాడు. నా పేరు మొదట లింగయ్య. ఏం పేరండి? మా ఊరికి వెళ్ళి ఓరే లింగయ్య అంటే చాలు, 70 మంది అందరికనే చూస్తారు. అందరు లింగయ్యాలే, సాగలోళ్ళు సగానికి సగం లింగయ్యాలే. అందుకని ఒకరిని పిలుస్తుంటే 70 మంది పలుకుతున్నారని వీళ్ళందరికీ మారి పేర్లు. ముందు పుడితే వాడు పెద్ద లింగయ్య, ఫస్ట్ పుడితే వాడు పెద్ద లింగయ్య, లాస్ట్లో పుడితే చిన్న లింగయ్య, మధ్యలో పుడితే వాడు నడిపి లింగయ్య, కాలో చేరుతో కుంటి లింగయ్య, పట్టు ఉంటే పొట్టలింగయ్య, నెత్తిన ఏమి లేకపోతాడు గుడు లింగయ్య. నాకు కూడా ఉందిలేండి, మీరు శ్రద్ధగా అయినారంటారు, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడే చెప్తే మీరు వెళ్ళిపోతారే. అమ్మో పాలకులలో అలాంటి వాళ్ళు కాదులేండి, ఎంతోమందిని పంపిస్తారు కానీ మీరు పోయేటోళ్ళకి గడికి తప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గట్టేవాళ్ళు, మీరు కల్లానికి చేర్చబడేవారు. హల్లెలూయా. పొట్టంతా పోవాల్సింది పోతుంది, వండాల్సింది ఉంటుంది, రావాల్సింది వస్తుంది. హల్లెలూయా. ప్రైవేట్ వాడు దేవుని పిల్లరా, సరే రాలా పోదాం. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరులో బిఎస్ఎఫ్ పోలీస్ సెలక్షన్స్ అన్నాడు. మనకా డబ్బులు లేవు. మా ఆత్మీయ తల్లి టీచర్, ఆమె కాడికి వెళ్ళామ్మా, 400 కావాలమ్మా. ఎందుకని ఆయన అంటే పోలీసు ఉద్యోగాలు పడినాయంటే
ఆమె 400 ఇచ్చింది, ప్రార్థన చేసింది. ఆ 400 రూపాయలు చేత పట్టుకొని నేను, నాతో పాటు నా స్నేహితుడు బొందలపాటి వెంకటేశ్వర్లు ఇద్దరం కలిసి గుంటూరు పోలీసు గ్రౌండ్కి వెళ్ళాం. గుంటూరు పోలీసు గ్రౌండ్లోకి వెళ్తే ప్రియులరా, 6 నెలల క్రితం నా హైట్, నా చెస్ట్, ఈ బాడీని కొలిసిన ఎస్ఐ యేసురత్నం గారు పోలీసు గ్రౌండ్లో కనపడుతున్నారు. గట్టిగా చెప్పలు కూడా తిననామాని మేము పరచడం. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే దేవుడు పిల్లరా, సార్ నమస్తే అన్నాను. ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావురా అన్నాడు ఆయన. ఏం సార్ అన్నాను. ఇది బిఎస్ఎఫ్ రా, బిఎస్ఎఫ్, దీనికి ఫుల్ ఫామ్ తెలుసా అన్నాడు ఆయన. మనకంత సీనియాడిది, బిఎస్ఎఫ్కు అర్థం చెప్పి అంత చదువు చదివాము మనం. ఆయనే చెప్తున్నాడు బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అర్థం కాలేదా? దేశ సరిహద్దుల్లో ఉంటుంది, పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది, చైనా బార్డర్ సమీపంలో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ సమీపంలో ఉంటుంది అని అన్ని బార్డర్ల పేర్లు ఆయనే చెప్తూ ఉన్నాడు. మనకేమో ఆకవిడి గిద్దరు తప్ప ఏం తెలియకపా ప్రియులరా. అలాగే చూస్తుంటే ఉద్యోగం వద్దునైనా, నువ్వు ఒకే ఒక కొడుకు అంట, మీ అమ్మ లేదంట, మీ నాన్నకు ఆరోగ్యం బాగుండదట, కాబట్టి మీ అక్క చాలా లెటర్లు రాసింది, నీకు లోకల్లో ఏదైనా చిన్న ఉద్యోగం చూస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఆయన. ఇది నువ్వు చేయలేవు, చాలా కష్టం, నేను కూడా రిజైన్ చేసి వద్దామనుకుంటున్నాను, ఇది చాలా డేంజర్ అయిన ఉద్యోగం, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నాడు ఆయన. ఆయన చెప్పి అయిపోయినాక ఆయనకు నా అరికాళ్ళు చూపించాను, నా అరిచేతులు చూపించాను. పేదరికంలో ప్రియులరా, కాళ్ళకు చెప్పులు లేకుండా బ్రతుకుతున్నా నేను. పేదరికంలో కాళ్ళకు ఆకులు కట్టుకొని కొండకట్టెలు తోలుకుంటున్నా నేను. ముళ్ళు గుచ్చుకున్న బెజ్జాలు ఉండేవి, అనగా ఘాతాలు ఉండేవి నా అరికాళ్ళకి. కట్టెలు మాన్లు నరికి 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 నా చేతులు కాయలు కాసిన నల్లగా ఉండేవి. ఇంతకంటే హార్డ్ ఉంటుంది అంటావా సార్? బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇంత కష్టంగా ఉంటుందా సార్ అంటే, ఆయన నా చేయి పట్టుకొని దుద్ది, ఇది చెయ్యా గొలుకు రాయా అని, ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి కమాండెంట్ ఆఫీసర్తో మాట్లాడితే, ఓకే యేసురత్నం, రన్నింగ్ ఈరోజు కన్నా ఫాస్ట్ అయితే ఈరోజు మనం జాయిన్ చేద్దామని చెప్పారు. అప్పటికి హైట్, వెయిట్, చెస్ట్లో చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఇంకా లాస్ట్ ఫైనల్ రన్నింగ్ ఉంది. ఓ రన్నింగ్లో ఒక 400 లేదా 500 మంది మేము మిగిలిపోయాం. గ్రౌండ్లో నిలబెట్టారు. అనిర్వాష్ షాట్ గో అన్నాడండి. మీరు పరిగెత్తారు. పరుగు పందెం మాకి. మీరు రావడానికి ప్రసాద్ పాస్టర్ గారు ఎన్ని అష్ట కష్టాలు పడ్డాడో, ఈ వర్షంలో ఎంత మొరపెట్టాడో ఆయనకే తెలుసు. మీరు పోయారంటే మా పని క్లోజ్. పరుగు పందెం మీకు కాదు, గ్రౌండ్లో నిలబడిన మాకే. అనిర్వాష్ షాట్ గో అని వదిలితే ప్రియులరా, ఫస్ట్ రౌండ్లో యెహోవాయే నా బలం, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడని మొదటి రౌండ్లో 150 మందిని క్రాచ్ చేశాను. రెండో రౌండ్లో 250 మందిని క్రాచ్ చేశాను. మూడవ రౌండ్లో మొత్తాన్ని క్రాచ్ చేసి మొట్టమొదటిగా వచ్చే గొప్ప భాగ్యాన్ని నా దేవుడు నాకు దయచేసాడు. పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఎస్ఐ యేసురత్నం గారు కమాన్ కమాన్ రారా 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 అంటున్నాడు. కొండకట్ట లోలుకుంటూ సన్నగా ఉన్నాను, గాలిలో గాలిపటంలా వస్తూ ఉన్నాను. రాగానే వాటేసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, అబ్బా ఏం పరిగెత్తావు నువ్వు, ఏం రన్నింగ్ రానిది అంటుంటే నేను లోపల అనుకుంటున్నాను, గాడిదలమ్మడు పరిగెత్తినాడా మాత్రం పరిగెత్తలేడా? మన పెద్ద పెద్ద చదువులు ఆఫీసులను కూర్చున్నావా ఏంటి? గాడిదలమ్మడు ఉరికినాడా మాత్రం పరిగెత్తలేడా అయ్యగారు? బా ఏం రన్నింగ్ రానిది. ఎందుకంటే ఆయన మా ఊరల్లుడు. ఒక ఊరల్లుడు ఒకని కానిస్టేబుల్గా భర్తీ చేస్తే ఆ ఊరల్లుడికి ఎంత ఘనత ఉంటుందో మనకు బాగా తెలుసు. హల్లెలూయా. ఏం పరిగెత్తేవారని చెప్పి లోపలికి వెళ్ళి ప్రియులరా, సాయంత్రం 6:30 జాయినింగ్ ఆర్డర్ తీసుకొని వచ్చాడు బయటికి. పలానా రోజున బెంగళూరులో జాయిన్ కమ్మని. హల్లెలూయా. పొద్దున పోయాం, సాయంత్రం 6:30 జాయినింగ్ ఆర్డర్. ప్రేమిటి వంతు దేవుని పిల్లరా, అదే ఉద్యోగం ఈరోజు కావాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి, మెడికల్కి ఒకసారి పోవాలి, రిటర్న్కి ఇంకోసారి వెళ్ళాలి, ఫిజికల్కి ఇంకోసారి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి ఒకసారి వెళ్ళాలి. ఈ లోపల కరోనా వచ్చేయడం ఉంటే ఉండొచ్చు. ఆ రోజు పొద్దున పోయాం, సాయంత్రానికి జాయినింగ్ ఆర్డర్. నేరుగా జాయినింగ్ ఆర్డర్ తీసుకొని ఆకవిడి గ్రామం ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాను. ఏడ్చి ప్రార్థన చేశారు వాళ్ళు. ఉన్నారా మీలో ఎవరైనా?
నీ ఇంటికి వచ్చి నిన్ను బలకరించి నువ్వు బాగలేనప్పుడు కన్నీరు గార్చి ప్రార్థించిన దావీదు దగ్గరికి వెళ్తున్నావా? ఎవడో ఏదో అమ్ముకోవడానికి వచ్చి వాని దగ్గరికి వెళ్తున్నావా? తీర్మానం చేసుకోవాలి నువ్వు. నేను వెళ్ళాను నా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి, ఎందుకంటే వారు నా ఇంటికి వచ్చింది, వాళ్ళు నా కోసం కన్నీరు గార్చింది నా సేవకుడు, నా కోసం మోకరించింది నా దావీదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కానీ ఎవడు ఏదో అమ్ముకొని వచ్చిన దగ్గరికి నేను ఎప్పుడు పోలేదండి. ఏడ్చి ప్రార్థన చేసి పోనైనా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పారు. జాయినింగ్ ఆర్డర్ తీసుకొని బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్తే బెంగళూరు నుంచి నేరుగా జమ్మూ కాశ్మీర్లో దించారు, భోగలాడి శ్రీనగర్లో. 1995 ప్రియులారా జనవరి 31వ తారీఖున కాశ్మీర్లో దించారు, శ్రీనగర్లో. జనవరి నెలలో కాశ్మీర్లో మీరు కట్టుకున్న బట్టలు నేను కట్టుకున్న బట్టలు నేను కట్టుకుంటే పొద్దున అందరికి పాడే కట్టుకోవటమే. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు నిజముగా గుంతలు తీయడమే. ఈ వర్షం పడడానికి చలి అన్న అంటున్నాం. ఆడ కనుసూపు నేల ఐసు, ఎక్కడే కానీ మట్టి కనపడదు. కరెంటు తీగల మీద కూడా ఐసు పడి ఉంటుంది ఇంత ఎత్తున. ఒకవేళ పిల్లోడు వెళ్ళి లెటిని కూర్చున్నా వారం రోజుల వరకు చెక్కు చెదరదే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది. మట్టి తగులితే కదా శిథిలమయ్యేది. అలాంటి ఐసులో దించారు మమ్మల్ని. వాడేమో హోయ్ సిహెచ్ఎం కంపెనీ హవల్దార్ మీద అంటున్నాడు, 5 మినిట్కి అందరూ తయారకే బార్. మనకే ములుకులేదు పలుకులేదు, అర్థం కావట్లా. 5 నిమిషాలు తయారై బయటికి రమ్మంటున్నాడు ఆయన. ఈ చలికి ఏళ్ళంటి ఇటుపోయాయి, సట్టే తగిలించుకున్నాం కానీ ఆ బట్టను పోయి ఆ కాజాలు పడటంలే. ఏళ్ళు పనిచేసే కదా ఆన్ని అటు అంటున్నాం కానీ ఆ గుండెలు పడటంలే. టిఫిన్ చేయండి రా, బ్రేక్ఫాస్ట్ చేయాలంటాడు ఒకడు. వంకలు టిక్కలే తింటూ ఉన్నాడు. పైగా అప్పట్లో చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఎంటికలు పెంచుకుంటే అంతలా వాల్యూ. అప్పుడు నాగార్జున కటింగ్, వెనక ఎక్కువ తోక పెట్టుకుంటే భాషా కటింగ్. ఇలాంటి సినిమాలను తీసి ఇంత జుట్టు పెట్టుకొని పోయాం. మమ్మల్ని అందరినీ గోడమ్మడి కూర్చోబెట్టి ఆ బార్కి చెప్పారు, మంగళన్నకి కార్వాయిస్రావు అని. అంతే, వాడు మిషన్ తీసుకొచ్చి గర్రని కొడుతుంటే గట్టి మీద గేదె కదా గడ్డి ఉరికినాడు. కర్రా 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 అని మొత్తం తీసేశారు. పైన 4 పెట్టారు ఎప్పుడైనా పట్టుకొని తనడానికి. వాడు నా కలిజును, నేను వాని కలిజును, మా అవతారాలు మార్చారు. బైబిల్లో రూపాంతరం చేస్తారని యేసు ప్రభువుల వారు అంటే వీళ్ళు మా బొచ్చు కత్తి మా ఎంటుకలు కత్తిరించి ప్రియులారా మమ్మల్ని రూపాంతరం చేశారు. వీళ్ళు ఎరా ఎలా ఉంది కటింగ్ అంటున్నారు వీళ్ళు. పిల్లరా రోజు ఒక కొట్టుడండి. పడే శబ్దో వేరే సిగ్గింది కా 1 2 3 4 5 6 7 8 కిసికో కోయి రిపోర్ట్. ఎవరిదైనా సమస్యనా అంటే ఒకటి తిక్కనాశ అన్నాడు, సార్ మీరు సుయిదగా గుమ్మగా ఇస్తారని. సూది దారం పోయిందంట 150 మందిలో. వాడెంతలో పాలేగాడో చూడండి. ప్రియులరా 150 మందిలో సూది దారం పోయిందంట. మీదేదైనా సమస్యనా, మీకేమైనా నొప్పా, మీకేమైనా రోగమా, మీకేమైనా తలనొప్పా, మీకేదైనా కాలు నొప్పి అని వాడు అడుగుతుంటే నా సూది దారం పోయిందన్నాడు ఒకడు తిక్కలోడు. అంతే, సూది దారం ఎలా పోయింది, ఎవడు తీసుకున్నాడు, ఎప్పుడు పోయింది. ఒక్కడు తప్పు చేస్తే బెండ్ పొజిషన్. బెండ్ అంటే అందరం వంగబడడం, మమ్మల్ని వంగబెట్టడం, వాళ్ళు మమ్మల్ని తనటం, ఇదే వాళ్ళ పని. ఏన పని లేదు. రోజొక కొట్టుడు, రోజొక తనుడు. బెండ్ పొజిషన్ బ్యాండ్ అంటే వంగబడ్డాం. ఇంతలో కట్ట తీసుకొని ట్యాక్ 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 అని కొట్టుకుంటూ పోయేవాడు. ఆ చలికి బల నొప్పి, ఒకవేళ నొప్పి తగిలిందని మళ్ళీ చేయి పెట్టుకున్నా మళ్ళీ తిరిగి పడదా ట్యాక్ అని. అందుకే ఎంతలో దెబ్బ తగిలినా ట్యాక్ అని అని నెరుపుకునే వాళ్ళం తప్ప చేయి పెట్టుకునే వాళ్ళం కాదు. మీ కలిలేరేమో, మా గిద్దలూరు ఏరియా ప్రకాశం జిల్లాలో ప్రతి ఇంటికి 2 ముగ్గురు ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ నా ఇంటికి 3 ఉన్నాం మేము, దేవునికి స్తోత్ర. ప్రతి ఇంటికి 2 ముగ్గురు ఆర్మీలో ఉంటారు. ఏనాయనా ట్రైనింగ్ అయిపోయిందా అంటే తన్నిసుకోవడం అయిపోయిందా అని దాని అర్థం. ఇలాంటి ట్రైనింగ్ చేసి సెలవు పంపించారండి. సెలవు పంపిస్తే
మా నాన్న దూరానికి నన్ను ఇట్ట చూస్తున్నాడు, వీడు మావోడేనా? ఆ ట్రైనింగ్లో నన్ను ఎలా చేశారంటే పిల్లరా, కోడికి జుట్టు పీకేసినాక కాల్చినాకుంటా చూడండి, అట్ట చేశారు. మా నాన్న నన్ను చూసి ఏడ్చి, ఓరేయ్ నువ్వు కొండకట్టలు తోలుకున్నప్పుడే బాగున్నావు కుదురా, ఇంకా 3 గాడిదలు కొనిచ్చాను రాడు, ఆయన లెక్కలు ఆయన ఉన్నాడు. 10 ఇళ్ళకి బట్టలు ఉతుకుదావు రాడు, ఈయన లెక్కలు ఈయన ఉన్నాడు. మా నాన్నకు ధైర్యం చెప్పి తిరిగి జమ్మూ కాశ్మీర్లో మిగతా ట్రైనింగ్ చేసి అక్కడే తిని, అక్కడే తాగి, అక్కడే బాడీ పెంచి ఓ సంవత్సరం తర్వాత ఓ జీన్స్ ప్యాంట్, అప్పుడు నేను వేస్తున్న జీన్స్ ప్యాంటు కుక్కలు బట్టి పీకినట్లు, కింద పడితే కొట్టకపోయినట్లు ఉండేవి కాదు. మంచి నేరో జీన్స్ ప్యాంటు, ఓ టీషర్ట్, ఓ షర్ట్స్, ఓ యాక్షన్ షూస్ వేసుకొని ఆకవిడు గ్రామంలో అడుగు పెడితే ఆకవిడు గ్రామంలో ధ్వని పలుకుతూ ఉంది, లింగ లింగ లింగ. లైన్లో నిలబడ్డారు. ఎవరో పిల్లనిచ్చేవాళ్ళు. అంతకుముందు మన ఇంటికి ఎవడు వచ్చేవాడు కాదు. వీడు దిక్కు లేనోడు, వీడు తల్లి లేనోడు, వీళ్ళ నాన్నకు రోగము అని ఏ బంధువులు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో జీన్స్ ప్యాంట్ వేసామో, టీషర్ట్ వేసామో, ఊరంతా కూడా ధ్వని పలుకుతూ ఉంది, లింగ లింగ లింగ. ఎవరమ్మా మీరన్నా? మీ అమ్మ చుట్టం రా, మీ నాయన చుట్టం రా, మీ తాత చుట్టం రా అని పాత చుట్టరి కాలంలో వచ్చారు. మా బావ అటువైపు కాచి తాగి కట్టం స్కోర్ పెంచుతూ ఉన్నారు. అక్కడ 1,00,000, ఇక్కడ 2 లక్షలు, ఇక్కడ 3 లక్షలు అంటుంటే మా నాన్న సంకలు కొట్టుకుంటున్నాడు, తాగి ఎంజాయ్ చేస్తారు. ఎవని గోళాలు ఎవడు ఉన్నాడు, ఎవని చేసుకుంటే బాగుంటుందబ్బా అని అనుకున్నప్పుడు పిల్లరా, మా అత్తగారి పేరు లింగమ్మ, ఆమె పేరు ఆదిలాబాద్ల లింగమ్మ. ఆమెకు తెలిసింది మీ అల్లుడు వచ్చాడు, ఉద్యోగం వచ్చింది పో అని. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరైనా ఆయన నా బిడ్డను చేసుకోరా అని. అత్త మీ అమ్మాయి కలర్ జమ్మూ కాశ్మీర్లో ఉండే అమ్మాయిల కలర్ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అని. ఏమిరా అంటే మీ అమ్మాయి ఆ బాక్స్ ఉన్నట్టు నల్ల ఉంటుంది. ఇంక అంతేనండి, నేల పట్టింది ఆ లింగమ్మ, నేల బట్టి ఏడుస్తుంది. మీకు మాకు తెగిపోయింది, మీ ఇంటికి రాము, మీ కళ్ళెమ్మట తొక్కము, మీ ఓక్కట్లోకి రాము, హూ అని ఆ ముక్కులో ఉన్నది సీది నా మీన ఇసిరెత్తుంటే. మీ కళ్ళి ఆడపిల్లలు ఏడసర్లేండి, మా కళ్ళి ఆడపిల్లలు అంతమైన ఆడపిల్లలు తల్లి నేల పట్టి ఏడుస్తారు. ఏడ్చి అని ఏడుతుంటే, ఓ తల్లి తల్లి ఆ సీది నా మీద ఇసిరేయకమ్మా, నీ బిడ్డలు చేసుకుంటాను. కాకపోతే ఒక షరతు, ఏమిరా అంటే నేను బైబిల్ ప్రకారంగా చేసుకుంటాను. గడిగా చెప్పబడిన నా మనమేం పక్షిదాను. ఏయ్ అది మన పెళ్ళి కాదు కదరా, అది వాళ్ళది రానది, అది వాళ్ళదో వీళ్ళదో నాకు తెలియదు. బైబిల్ బోధిస్తుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, మీకు ఇష్టమైతే ఇవ్వండి, కష్టమైతే మానుకోండి, అటనన్నా తప్పించుకుందామని. పిల్లడు చూస్తే బాగున్నాడు, ఈయన జీన్స్ ప్యాంట్ కుక్కలు బట్టి పీకలేదు, వీడు బాగున్నాడు, మన అమ్మాయిని ఇచ్చినాక వాడు ఏమైనా చేసుకొని అన్నారు. ఏం చేయాలరా అన్నాడు. మీ అమ్మాయిని తీసుకొచ్చి మా ఊరికి తీసుకురండి అని చెప్పాం. అంతే. వాళ్ళ ఊరికి పోయారు. వాళ్ళ ఊరిలో ఉన్న పౌడర్ అంతా నా భార్యకే పూశారు. ఆ చుట్టుపక్కల ఉన్న పూలని నా భార్యకి కట్టారు. ఓ పెద్ద దయ్యాన్ని తెచ్చారు. ఆ ఊరిలో దించారు. మా వాళ్ళు పోయి చూస్తున్నారు, ఓ అమ్మో బ్లాక్ అండ్ వైట్ అంటున్నారు. ప్రియులరా, సరే ఏదేమైతేనేమి నన్ను బట్టి కొందరు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి చెప్పాం. వదిన గారికి, అక్కగారికి, అమ్మ ఈమెను శుభ్రంగా కడిగి వేదిక మీదకి తీసుకురండి, ఆ తెల్లటి బట్టలు వేసి అని. అన్యుల మధ్యలో 1997 మే నెలలో ఒక పరిశుద్ధ వివాహం జరుగుతుంది అంటే దేవుడు పాల్కిషోర్తోనే ప్రారంభించాడు మా ఊర్లో. హల్లెలూయా. మా బంధువులంతా మేము రామరా, అది వాళ్ళది వీళ్ళది అన్నారు. మేము చాలామంది కవర్లు ఇచ్చి ఇచ్చాం. మీలాంటి ప్రభు నమ్ముకున్న వాళ్ళు, లేదని పోయి పాటలు పాడొచ్చిన ప్రాంతాలలో ఆటోలు కట్టుకుని తరలి వచ్చారు. ప్రియులరా, మా వాళ్ళు తొంగి చూసి, ఓ తండ్రి ఇంతమంది వచ్చిండ్రు, నలుగురితోటి నారాయణ అని వీళ్ళు వచ్చారు. ఆకవీడిలో అన్యుల మధ్యలో ఒక పరిశుద్ధ వివాహం జరిగిందంటే దేవుడు మొట్టమొదటిగా నాతోనే ప్రారంభించి ఈరోజు 100 మ్యారేజ్లు మనం చేశాం. ఇంతవరకు దేవుని నమ్ముకుంటే రోగం పోతుందని, దేవుని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చిందని బ్రతికాను. మరి ఈరోజు ఇంత సేవ చేయడానికి గల కారణం చెప్పి ఓ 10 నిమిషాల్లో నేను త్వరగా ముగిస్తాను. ప్రేమిటి వాడు దేవుని పిల్లరా, టైం ఎంతైంది? ప్రేమిటి వాడు దేవుని పిల్లరా, మరి జమ్మూ కాశ్మీర్లో
ఉద్యోగం చేస్తున్న రోజుల్లో 2001 సంవత్సరంలో అమర్నాథ్ యాత్ర అని జరుగుతుంది జూన్ జూలై నెలలో. ఏ యాత్ర అండి? అమర్నాథ్ యాత్ర అని. పహల్గామ్ పేరు మీరు వినే ఉంటారు. ఇటీవల 2 నెలల క్రితంలో ఆపరేషన్ సింధూర్కు ముందు ప్రియులారా 26 మందిని మన భారతీయులను ఏ ఉగ్రవాదులు అయితే కాల్చి చంపారో అదే స్థలం పహల్గామ్. ఆ పహల్గామ్లో అమర్నాథ్ యాత్ర అని ఉంటుంది. ఎత్తైన కొండ మీద, ఆ కొండలో గుహ ఉంటుంది. ఆ గుహలో ఐసు పడినప్పుడు ఇలా గోపురంగా ఉన్నప్పుడు ఇదే శివలింగం అని లక్షల మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. పిల్లరా, ఆ భక్తులకు మనము ప్రొటెక్షన్ మేము ఇవ్వాలి. అందుకని మా బెటాలియన్ స్కోర్ 1243 మందిని ఎస్కార్డ్ అక్కడ వేయడం జరిగింది. పిల్లరా, అమర్నాథ్ యాత్రలో ఎస్కార్డ్ డ్యూటీ చేస్తూ ఉన్నాం. అయితే ఒక రోజున జామున ఒక సమాచారం వచ్చింది, మీరు ఇక్కడ నుండి పలాని ప్రాంతానికి వెళ్ళాలని. పిల్లరా, మీరు నమ్మండి, ఇక్కడ నుండి విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఇటు నుండి విజయవాడ వెళ్ళాలన్నా ముందు రోడ్డు చెక్కింగ్ కావాలి. ఆ తర్వాత ఆలోక్య రిపోర్ట్ ఇస్తేనే జమ్మూ అండ్ కాశ్మీర్లో, అనగా కాశ్మీర్లో వాహనాలు బయలుదేరుతాయి తప్ప మనలాగా మరి పాలకులలో బయలుదేరినట్టు, కాకినాడలో బయలుదేరినట్టు వాహనాలు అక్కడ బయలుదేరవు. ఎడు చూసిన కొండలే. ఏ కొండలో ఏ ఉగ్రవాది ఉంటాడో, ఏ టెర్రరిస్ట్ ఉంటాడో, ఏ మిలిటెంట్ ఉంటాడో ఎవరికి తెలియదు. అయితే ఎక్కడ బ్రిడ్జ్ కింద బాంబు పెడతాడో, ఎక్కడ గుంతలో బాంబు పెడతాడో ఎవరికి తెలియదు. అందుకని తెల్లవారుజామున 6 గంటలకు లోపలనే మొత్తం రోడ్డు చెక్కింగ్ కావాలి. ఆ తర్వాతనే వాహనాలు బయలుదేరాలి. పిల్లరా, జామున రిపోర్ట్ వచ్చింది. వాహనాల్లో మేము సిద్ధపాటు చేసుకున్నాం. ప్రతి వాహనంలో 6 మంది సిపాయిలు ఉన్నాం. ఈ రోడ్డు చెక్కింగ్ చేసేవాళ్ళు ఆలోక్య రిపోర్ట్ ఇచ్చారు. ఆర్ఓపి, రోడ్ అబ్జర్వేషన్ పోస్ట్ వాళ్ళు, లేదా రోడ్ అబ్జర్వేషన్ పెట్రోలింగ్ పార్టీ వాళ్ళు మొత్తం చెక్కింగ్ చేసి ఆలోక్య రిపోర్ట్ ఇచ్చారు. మీరు కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ చూస్తే అసలు ఈరోజే యుద్ధం పడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకనగా ఎల్ఎంజీ, ప్రిలరా లైట్ మిషన్ గన్, ఎంఎంజీ మోటార్ మిషన్ గన్, హెచ్ఎంజీ హెవీ మిషన్ గన్, 2-inch మోటార్, 51 మోటార్, హ్యాండ్ గ్రెనేడ్, రాకెట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 వెపన్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తే ఈరోజు ఇప్పుడే యుద్ధం జరుగుతుందేమో అన్నట్టు ఉంటుంది. అలాగే యాక్టివ్గా ఉంటుంది. క్విక్ యాక్షన్ క్వాటి పార్టీ ఒకటి ఉంటుంది. మీకు ఎన్ని అర్థం కావు, అనుభవించి వచ్చాను కాబట్టి మీకు అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. ప్రియులారా, మరి వాహనాలకు రిపోర్ట్ ఇచ్చారు, మీ వాహనాలు మార్చవచ్చు అనగా బయలుదేరవచ్చు అని. ప్రియులారా, మేము బయలుదేరాం. మొదట ఉన్నటువంటి వాహనం, నేను ఆ బ్రిడ్జి దాటి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పరచుదాం. రెండవ వాహనం ఆ బ్రిడ్జి మీదకి రాగానే దూర ప్రాంతంలో ఉన్న తీవ్రవాది రిమోట్ తీసుకొని ఓతితే ఠమ్ అని ముక్కలై తుంటలై గాలిపటాలై ఎగురుతూ ఉన్నాయి. ఏ జామున పెట్టాడో తీవ్రవాది బ్రిడ్జి కింద మా వాళ్ళు డిఐఎస్ఎంతో ప్రియులారా చెక్కింగ్ చేశారు, ఫెయిల్. స్నైపర్ డాగ్తో చెక్కింగ్ చేశారు, ఫెయిల్. ఆరోపి పెట్రోలింగ్ పార్టీ చెక్ చేశారు, ఫెయిల్. ఈ కలియుగంలో అనగా బైబిల్ బోధిస్తుంది, ప్రస్తుత ఈ దుష్ట కాలంలో, దుష్ట యుగంలో అన్నీ ఫెయిల్ అయిపోయాయి. నేనున్న బండి దాటి వచ్చింది. రెండవ బండి తుంటలై ముక్కలై గాలి పటాలై తిరుగుతూ ఉన్నాయి. ముందు ఉన్న బండి వాళ్ళ ముందు దుంకాం, వెనకున్న బండి వాళ్ళ వెనక దుంకాం, బోర్లు వండుకున్నాం, గనుదీసి పొజిషన్ పెట్టాం. ఎందుకని ఒక సైనికుడు బోర్ల వండుకుంటే 100 మంది శత్రువులను ఈజీగా ఎదుర్కోగలడు. ట్రైనింగ్ ప్రకారం అన్నీ ముగించుకున్నాం, కానీ ఎవడు ఎక్కడ కనబడలేదు. వాని పనివాడు ముగించుకునేవాడు వెళ్ళిపోయాడు. మా వాళ్ళు లేచారు, వచ్చేపోయే ట్రాఫిక్ను ఆపి అత్త మీద కోపం దుట్ట మీద చూపించినట్లుగా స్త్రీలను, పురుషుల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని జమట పెట్టి కొట్టడం ప్రారంభించారు. నాకు కొట్టడానికి చేతులు ఆడలా. అప్పటికి అర్రొకర్రో ప్రభువులు ఉన్నాను, సత్యాలైతే తెలియవు. ప్రియులారా, నా చేతులు ఆడక ఆ బ్లాస్టింగ్ జరిగినటువంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ కాలు ఇతందా, ఈ చెయ్యి ఇతందా గుర్తుపట్టలేకపోయాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, కళ్ళమ్మడి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఒక సైనికుడు యూనిఫామ్లో ఉండి కళ్ళమ్మడి నీళ్లు పెట్టాడు అంటే అవకలో ఉన్నటువంటి సైనికుని మనం బలహీనపరిచినట్టే లెక్క. కళ్ళు తుడుచుకొని ధైర్యంగా మళ్ళీ నిలబడి ఆ మొక్కలను ఏరుకుంటూ, నా మీద నీకెంత ప్రేమ. మా వాళ్ళు కొట్టే పనిలోనే ఉన్నారు, ముసలి వాళ్ళని, ముతుకోవాళ్ళందరినీ. నా మీద నీకెంత ప్రేమయ్యా,
చిన్నతనములోనే తల్లిని కోల్పోయి అనాథగా బ్రతికిన నా జీవితాన్ని నువ్వు చేరదీశావు. ఈరోజు ఈ భయానకమైనటువంటి బాంబ్ బ్లాస్ట్లో నన్ను తప్పించావు కదయ్యా. పిల్లరా, రాత్రి అంతా నాతో మాట్లాడిన సిపాయిలు ఇంటికి వెళ్తే నా చెల్లిని పెళ్లి చేయాలని, ఇంటికి వెళ్తే నా తమ్ముని చదివించాలని, సెలవు వెళ్తే నా తల్లికి ట్రీట్మెంట్ చేయించాలని పలికినటువంటి సిపాయిలు 6 మందికి 6 మంది ముక్కలు ముక్కలైపోయారు. నా మీద నీకెంత ప్రేమయ్యా. బాధపడుతున్న సందర్భంలో ఎప్పుడో నా ఆత్మీయ తండ్రి మైక్ కట్టుకొని వినిపిస్తున్న వాక్యం పరిశుద్ధాత్ముడు ఆ టైంలో నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను దేవుని గురించి చెప్పుచూ ఉన్నాను. ప్రియులారా, లోకములో ఉన్నవన్నీ శక్తులవుతాయి, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తట. గజగజ చప్పట్లు కొడదాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. 5వ వచనంలో రాయబడిందమ్మా, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడి హతమైపోయినా ఏ అపాయము నీ యొద్దకు రాదు. పాల్కిషోర్. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడకుండా ఉంటావు. కారణం, మహోన్నతుని చాటున వాసం చేస్తున్నావు గనక. 14వ వచనంలో రాస్తాడమ్మా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నా ప్రభువు నన్ను తప్పించాడు. బిడ్డ, అతడు నా నామం యేసుక్రీస్తు నామాన్ని గుర్తి ఎరిగి ఉన్నాడు గనక. ఈరోజు ప్రియులారా, పాలకులలో కూడా నా దేవుడు నన్ను వాడుకుంటూనే ఉన్నాడు. బిడ్డ, యేసయ్య నామాన్ని గుర్తెరిగి ఉన్నాము గనక అప్పటి వరకు అఫీషియల్గా బ్రతికాను. అప్పటి వరకు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు అన్ని విధాలుగా బ్రతికాము. ఇప్పుడు తుంటలు అయిపోయాయో, ఈ శరీరానికి వాల్యూ లేదని ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు, మీకు డౌట్ అయితే చిన్నబాబు అన్న గారిని అడగండి, 15 ఏళ్ళు మా పరిచయం, ఈ శరీరాన్ని అలంకరించిన దాఖలాలు లేవు. బిడ్డ, యేసయ్యా, ఆంధ్ర రాష్ట్రం అంటూ నేను క్షేమంగా తిరిగి వెళ్తే పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో నీ నామాన్ని ఊరేగిస్తానని తీర్మానం చేసుకున్నాను. బిడ్డ, ఇంటికి వచ్చాను, నా భార్యకు చెప్పాను. ఓర్మని ఏడ్చింది నా భార్య. నా కొరకు రాత్రింబగలు కన్నీరు కార్చిన నా ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పాను. ఏడ్చి ప్రార్థన చేసి నెత్తిన చేపెట్టి దేవుణ్ణి అభిషేకించి, పో నాయనా, నిన్ను దేవుడు రాబోయే భావితరాల్లో బలంగా వాడుకోబోతున్నాడని పంపించారు. ప్రియులారా, తిరిగి మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో జాయిన్ అయ్యాను. రాత్రింబగలు బైబిల్ గ్రంథాన్ని చదివాను. రాత్రింబగలు బైబిల్ను ధ్యానం చేశాను. బైబిల్ను ధ్యానం చేస్తే తెలిసిన మొట్టమొదటి రిజల్ట్ ఏమిటంటే, నేను పాపిని. అప్పుడు మనం రూపాంతరం చెందాం. ప్రియులారా, నాలాగా దేవుని నమ్ముకొని ప్రజలు ఎందరో ఉన్నారని, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలని, ఆయన ఎవరో ఇప్పటికి కూడా ప్రజా వ్యవస్థకు తెలియదండి.
మీ దేవుడు 3 మేకులు మొక్కలేడని మాట్లాడే వాళ్ళు కలరు. 3 మేకుల కాడ ఎందుకు నిలబడ్డా బ్రదర్? 3 అడుగులు ముందుకేసి సమాధిని అడుగు, సమాధి చెప్పుద్ది ఆయన 3వ రోజున తిరిగి లేచాడని. వెళ్తూ వెళ్తూ సవాల్ లేచాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని. ఇలాంటి సత్యాలు తెలియని ప్రజలు ప్రపంచ వ్యవస్థల్లో ఆంధ్ర రాష్ట్రంలో కోట్ల మంది ఉన్నారు. 3 మేకుల మధ్యలో ఎందుకు వేలాడబడ్డాడో, ఆయన సహనం ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన దీర్ఘశాంతం ఏమిటో ఇంకా చాలామందికి తెలియదండి. ఎవరివయ్యా నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, లార్డ్ జీసస్. ఈ పాట పాడుకొని మనం ముగించుకుందాం. Jesus.